ఓకే ఫ్రెండ్స్, మరి ప్రతి ఎగ్జామ్ లో కూడా వర్తమాన అంశాల మీద అనేక బిట్లు అనేటువంటి అడుగుతూ ఉంటారు. అదే దాన్ని మనం ఇంగ్లీష్ లో కరెంట్ అఫైర్ అంటాం. ఆ కరెంట్ అఫైర్ గురించి కూడా ఎన్నికలకు సంబంధించి కొంతమంది క్లాస్ చేయమన్నారు. మరి దాంట్లో ఎటువంటి బిట్లు వస్తాయో నేను ఒక అవగాహనతో చేస్తున్నాను, గమనించండి. మనకి 2014లో జరిగినటువంటి ఎన్నికలు 16వ లోక్సభకు, మరి ఇప్పుడు 19లో జరుగుతున్నటువంటివి 17వ ఎన్నికలు. బాగా గుర్తుపెట్టుకోండి, 17వ ఎన్నికలు. మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు మనకి ఈ యొక్క లోక్సభ ఎన్నికలు జరిగాయంటే 1952లో జరిగాయి. ఇక్కడ మనము ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషన్ గురించి తెలుసుకోవాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సునీల్ అరోరా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే మన ఆంధ్రప్రదేశ్ గాని వస్తే గోపాలకృష్ణ ద్వివేది అనేటువంటి ఆయన. ఈ యొక్క లోక్సభతో పాటుగా ఒక 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు అనేటువంటివి జరుగుతున్నాయి. అసెంబ్లీకి ప్లస్ లోక్సభకు కూడా జరుగుతున్నాయి. అంటే అసెంబ్లీ అంటే మనకు ఎమ్మెల్యే అన్నమాట. ఎమ్మెల్యేని అనుకునేటువంటిది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది కూడా ఒక్కోసారి సింపుల్ ఆర్ఆర్బి, పంచాయతీ కార్యదర్శి వాటిలో సింపుల్ ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, మరి ఈ యొక్క 4 రాష్ట్రాలు మాత్రమే అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా అన్నిటికీ కూడా లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మనకి ఈ యొక్క ప్రొటెక్షన్ అంటే ఈ యొక్క ఆర్మీ గాని నేవీ ఈ యొక్క దళాలు, ఆర్మీ దళాలు అన్ని కూడా తక్కువగా ఉండటం వల్ల జమ్మూ కాశ్మీర్ ఆపేశారు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అక్కడ. ఓకే, మనకి 4 రాష్ట్రాలు చెప్పుకున్నాం: అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం. మరి ఇవి ఖచ్చితంగా వీటి మీద క్రింది వాటిలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభతో పాటు ఏవేవి జరుగుతున్నాయని కూడా అడిగి జతపరచమంటము, కింది వాటిలో ఏది కాదని అట్లా అడుగుతుంటాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ గుర్తుపెట్టుకుందాం. ఓహో, సింపుల్ గా ఉంది ఈ లాంగ్వేజ్. ఓహో, సింపుల్ గా ఉంది ఈ లాంగ్వేజ్. అది కోడు. అంటే అరుణాచల్ ప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్, ఓహో అంటే ఓ అంటే ఒడిశా, సింపుల్ సి అంటే సిక్కిం. బాగా గుర్తుంది. ఓహో, సింపుల్ గా ఉంది ఈ లాంగ్వేజ్. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బిట్టుపడేటువంటి అవకాశం ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాలు అడగొచ్చు అన్నమాట. ఆ యొక్క రాష్ట్రం అంటే ఎన్ని ఈ యొక్క శాసనసభ సీట్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ గా తీసుకున్నట్లయితే 60 ఉన్నాయి. ఇది 60 అంటే 60 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ 60 అలా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ మనందరికి తెలిసినటువంటిది మన రాష్ట్రం కాబట్టి 175. ఇక ఒడిశా అనేటువంటిది కానీ వచ్చినట్లయితే 147. మరి సిక్కిం చిన్నది. ఈ సిక్కిం ఒక బిరుదు కూడా ఉంది, మనం ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం అన్నమాట. బ్రదర్ ఆఫ్ 7 సిస్టర్స్ అన్నమాట. ఈశాన్య రాష్ట్రాల యొక్క బ్రదర్ గా దీన్ని చెప్పుకుంటాం. 32 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఓటర్ల గురించి కూడా నేను ఇస్తున్నాను. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాత్రమే అడగొచ్చు. అయినా కూడా ఒకసారి చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ లో 7 లక్షలు ఉన్నారు. ఇదంతా గుర్తుపెట్టుకోకుండా ఈ యొక్క మొదటి ఫిగర్ గుర్తుపెట్టుకున్నా చాలు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. 3,60,60,884 మంది ఓటర్లు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఒడిశా అనేది కానీ వచ్చినట్లయితే ఒడిశాలో కూడా తక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అన్ని కూడా అడగడు, మనకి ఇది ఒక్కడే గుర్తు. 3,67,00,000 గుర్తుపెట్టుకోండి కనీసం. ఓకే, మరి పోలింగ్ తేదీలు అనేటువంటివి మనకు 16 లోక్సభ ఎన్నికలు అంటే 2014లో జరిగినప్పుడు 9 విడతలలో జరిగినాయి. ఒక్కొక్కసారి అవి కూడా అడగచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 7 విడతల్లో జరుగుతున్నాయి. మరి ఆ యొక్క ఏప్రిల్ 11 నుంచి చివరిగా వచ్చేసి మే 19 దాకా జరుగుతున్నాయి. వీటిలో మనకి మొదటి విడతలోనే మన యొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ మన రాష్ట్రంలో కూడా. అది ఏప్రిల్ 11వ తేదీ. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి విడతలోనే ఎన్ని విడతలు? 7 విడతలు. పోయినసారి ఎన్ని? 9. ఎన్నోవి? 17. మొదట ఇప్పుడు జరిగినవి 1952లో జరిగినటువంటివి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 4 రాష్ట్రాల్లో కూడా మొదటి విడతలోనే
జరగటం, ఇట్లా కూడా ఎక్కడైనా బిట్టుపడవచ్చు ఫ్రెండ్స్ మనకి. ఓకే, మరి కాకపోతే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఎంత శాతం పోలింగ్ జరిగింది అనేటువంటి కూడా గమనించాలి. పోయినసారి 16వ ఇది 78.96%, ఇక్కడ 67, ఇక్కడ 73, ఇక్కడ 83. ఇది గుర్తుపెట్టుకోండి. సిక్కింలో బాగా ఎక్కువ ఈ యొక్క పోలింగ్ శాతం జరిగింది కాబట్టి అది కూడా అడిగేదానికి ఉంది. మెయిన్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, 78% అనేటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఈ కోడ్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మరలా మన యొక్క ఈవీఎంస్ గురించి వాటి గురించి కూడా ఒకసారి చెప్తాను. భారతదేశంలో కానీ మనం గమనించినట్లయితే మొత్తం ఓటర్లు 90 కోట్లు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగేదానికి మనకు అవకాశం ఉంది. కొత్తగా చేరినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 1.59 కోట్లు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి మనకి 3 కోట్ల చిల్లర. మరి అదే భారతదేశంలో ఓటర్లు వచ్చేసరికి 90 కోట్లు. కొత్తగా చేరిన వాళ్ళు ఇది అడుగుతుంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్స్ లో అడుగుతాడు. 1.59 కోట్లు ఉంటున్నారు. ప్రవాస భారతీయులకు కూడా ఓటు కల్పించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే భారతదేశ పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళు ఎంతమంది అంటే 75,735. 75,000 గుర్తు పెట్టుకోండి. ఈ ఫిగర్ గుర్తు లేకుండా మనకి మల్టిపుల్ లో గుర్తు చేసుకోవచ్చు. ప్రవాసి భారతీయులు అనగానే 75,000. ఇక్కడ థర్డ్ జెండర్ అనగానే మనకు ఈ యొక్క థర్డ్ జెండర్ అనేటువంటి ఈ మధ్య కాలంలో చేర్చడం జరిగింది. వాళ్ళు కూడా 38,325 ఉందన్నమాట. థర్డ్ జెండర్ మనం హేళన చేయకూడదండి. వారికి కూడా మనం సముచితమైనటువంటి స్థానం ఇచ్చేసి వాళ్ళని కూడా మనం సమాజంలో గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తమిళనాడు ముందంజలో ఉంది ఈ యొక్క థర్డ్ జెండర్ కి. మరి ఈ యొక్క పోస్టులు ఇవ్వడంలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వడంలో కానీ. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ జెండర్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది మనకి. 38,000 అనేది గుర్తుపెట్టుకోండి. ప్రవాసీ దివస్ యొక్క ఓట్లు అంటే 75,000. పోలింగ్ కేంద్రాలు ఇది ఖచ్చితంగా పెట్టుబడే అవకాశం ఉంది. 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మన భారతదేశం మొత్తం మీద. మరి ఈ యొక్క ఈవీఎంస్ అనేటువంటి ఈ మధ్య కాలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దీని మీద కూడా బిట్ అడగొచ్చు. 23.3 లక్షలు. మరి ఈసారి మొట్టమొదటిసారిగా ఈవీఎంలతో పాటుగా ఈ యొక్క వీవీప్యాట్లు అనేటువంటివి అంటే మనకు ఆ యొక్క ఓటు ఎవరికి వేశారనేటువంటిది ఒక 7 సెకండ్ల కాలము మన గుర్తు ఏ గుర్తుకైతే హస్తానికి వేస్తే హస్తము అవి వచ్చి 7 సెకండ్ల పాటుగా అలాగే స్క్రీన్ మీద ఉండి మళ్ళీ ఆ యొక్క బాక్స్ లో పడిపోవడం జరుగుతుంది. వాటిని వీవీప్యాట్లు అంటారు. ఆ యొక్క వీవీప్యాట్లు ఎన్ని ఇచ్చారంటే 17.4 లక్షలు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈవీఎంలు అనేటువంటివి 23.3 లక్షలు. మరి వీవీప్యాట్స్ అనేటువంటివి 17.4 లక్షలు. బాగా రెండు గుర్తుపెట్టుకోండి. ఈవీఎంలు ఎక్కువ ఉంటాయి, వీవీప్యాట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒకే బూత్ లో కొన్ని జతపరిచి ఈవీఎం 2-3 ఈవీఎంలు కూడా ఒకే వీవీప్యాట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మొత్తం నియోజకవర్గాలంటే మీకు తెలిసినటువంటిది. మనకి మొత్తం లోక్సభ స్థానాలంటే 545 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 అనేటువంటి ఎన్నికలు జరగవు. ఈ యొక్క వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అన్నమాట. ఒక 543 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. రక్షక దళాలు ఓటర్లు ఎంతమంది అంటే 16 లక్షలు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుని వీళ్ళు ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఓటు అనేటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇస్తుంటారు అన్నమాట. మొత్తం ఇన్ని దశల్లో జరుగుతుంది. మనం ఏదాకనే చెప్పుకున్నాం. గత 16 లోక్సభ 9 దశల్లో జరిగింది. 17 లోక్సభ ఎన్నికలు 7 దశలలో జరుగుతున్నాయి. మొదటి విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నీ కూడా ఏప్రిల్ 11 జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అవి బాగా గుర్తుపెట్టుకునే యొక్క డేట్లు 11, 18, 23, 29 ఇంతవరకు ఏప్రిల్లో. మే 6, 12, 19 చూడండి ఇక్కడ బాగా 1, 2, 3, 4, 5, 6, 7, 11, 18, 23, 29, 6, 12, 19 ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ దశలు డేట్లు ఇస్తాడు ఒకసారి జతపరచడం, లేదంటే 10 పై డేటు ఏది కాదు అని కూడా అడుగుతాడు. అన్ని తెలిసి ఉండాలి మనకు. కాబట్టి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 11వ తేదీ, 18వ తేదీ, 23వ తేదీ, 29వ తేదీ ఏప్రిల్ చూసుకోండి. 11, 18, 23, 29. మరి మేలో 6, 6, 12, 19. ఓకే, ఇక నోటిఫికేషన్ వెలువడినటువంటి డేట్ కూడా ఒకసారి అడగొచ్చు. ఏప్రిల్ 18. మరి ఆ యొక్క కౌంటింగ్ తేదీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు మే 23వ తేదీ కౌంటింగ్ అనేటువంటి జరుగుతుంది. తర్వాత జనరల్ గా 26 కానీ 27 కానీ ఇట్లా కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క సెంట్రల్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? 3 ఉంటారు కమిషనర్స్. వాళ్ళలో సునీల్ అరోరా అనేటువంటి ఆయన ప్రధాన కమిషనర్ గా ఉంటారు. ఇంకొక ఆయన ఆయన సుశీల్ చంద్ర, ఇంకొక ఆయన 3 ఆయన వచ్చేసి అశోక్ లావాసా. చూడండి
సుశీల్ కుమారు, సుశీల్ చంద్ర, సునీల్ అరోరా, సుశీల్ చంద్ర, అశోక్ లావాస. మరి ఏపీకి వచ్చేసి ఎవరంటే గోపాలకృష్ణ ద్వివేది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది కూడా పెట్టుబడేదానికి మనకు అవకాశం ఉంటుంది. సునీల్ అరోరా, సుశీల్ చంద్ర, అశోక్ లావాస. ఏపీకి వచ్చేసరి గోపాలకృష్ణ ద్వివేది. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 11, 18, 23, 29. మేకి వచ్చేసరికి 6, 6, 12, 19వ తేదీ. మరి కౌంటింగ్ తేదీ బాగా గుర్తుపెట్టుకోండి. మే 23 అనేటువంటి కూడా బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ బిట్టుపడేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది అడగొచ్చు 38 థర్డ్ జెండర్స్. మరి ఎన్ని వివి ప్యాడ్స్ అనేటువంటి 17.4 లక్షలు. ఈవీఎంలు కూడా అడగచ్చు 23. ఓకే, మొత్తం నియోజకవర్గం మీకు తెలిసినటువంటిది. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.